ఓరియంటేషన్ అసైన్మెంట్ ల్యాండ్. ఈ జెండా ఎక్కడిది? ఈ జెండా మనం ఏ పాయింట్? ఈ పాయింట్ కొండ. ఈ రోడ్ ఎట్లా వెళ్తుంది? ఈ రోడ్ అంటే ఇది కూడా ఇది కూడా జెండా ఇది ఏది? ఓకే, ఇప్పుడు మనం ఆ హైవే నుంచి ఇక్కడ దూరం వచ్చాం మనం 2.5 కిలోమీటర్ ఇటు నుంచి 2.5 కిలోమీటర్. ముందు మనం ఇదే ఫస్ట్ చూపించింది ఇది. అది ఏపీఐఎస్ ఇచ్చింది, ఫీజిబిలిటీ కాదని చెప్పి అని. ఇది తర్వాత దర్శి మండలం సార్. ఇసుక దర్శి అనేది ఇక్కడ ఈ రోడ్ స్ట్రైట్ కనెక్షన్ లో ఉంది సార్, హైవే అలా ఆనుకోండి. అది ఇసుక దర్శి విలేజ్ సార్. అదెంత దూరం ఇక్కడ నుంచి? 2.5 కిలోమీటర్స్ సార్ సైట్. ఈ నెక్స్ట్ ప్రీవియస్ లొకేషన్. ఓకే, అలా గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది? ఎన్ని మీటర్స్ గ్రౌండ్ వాటర్? 70 feet. గ్రౌండ్ వాటర్ 70 feet ఉంది సార్. అవును సార్, మనం ఉన్నది ప్లస్ ఇది సార్. మన అంచు మరి ఇది గొయ్యా కదా, అందులో నీళ్ళు ఉన్నాయి కదా. అంటే అటు ఉన్నాయి సార్, గొయ్యి అటు ఉన్నది సార్. ఆ వైపు గొయ్యి ఉన్నది సార్, గొయ్యి యువతల నుంచి పడుతుంది. ఎన్ని ఎకరాలు? ఇది మొత్తం 53 acres. అంటే ఈ కొండపురం బోకుని మీరు తీసుకోమంటున్నారా? అవును సార్, అవును సార్. అయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్. అవును సార్. అంటే గతంలో ప్రపోజల్ ఉండేదా? ఇది గ్రీన్ కలరా? అవును సార్, అవును సార్. వేకెంట్ ల్యాండ్ ప్రపోజ్ ఫర్ ఏపీఐసి. ఇప్పుడు ఏ పాయింట్లో ఉన్నాం మనం? ఈ స్టార్టింగ్. కానీ ఇది కొండ పొరంబోక అయినా కొండలా లేదు, ఫ్లాట్ ల్యాండ్ ఉందా? క్లియర్ చేసుకుంటే దీన్ని మనం చేయగలుగుతాం. బట్ మీరు నాగరాజుపల్లిలో ఎందుకు పెట్టారు? మీ మండల్ మ్యాప్ ఎక్కడ ఉంది? మండల్ మ్యాప్ చెప్పి ఇక్కడ మండల్ మ్యాప్ కదా. సో NH16 ఇది మనకు నల్లటి రంగు. సో నాగరాజుపల్లి ఎక్కడ వచ్చింది? అది. సో ఈ NH ఆనుకొని మీకు ఎక్కడ చాలా పెద్ద ఏరియా ఉంది కదా, ఆనుకొని మీకు ఎక్కడ కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ దొరకలేదా అండి? దీని ఫిజిబిలిటీలో చూసుకొని దెన్ వీ విల్ గో టు ఆయన తర్వాత రేపల్లికి బయలుదేరిపోతారు. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఆడియో దగ్గర ఉంది